మిత్రమా, ఒక చిన్న ముచ్చట చెబుదామని వచ్చిన. మజాగానే ఉంటుంది. అయితే బరకత్ దక్కోనింటికి బరకత్ దక్కోడు పిల్లని అడగడానికి పోయింది. ఏందా ఇలా వచ్చావని అడిగితే, నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేద్దామని నిన్ను అడగడానికి వచ్చాను అని చెప్పాడు. అయ్యా, నువ్వు ఊరోని లెక్క వచ్చినావు అనుకున్నా. సరే, కానీ ఇక్కడ చిన్న కిట్టుకున్నది. అదేంటంటే నీకు తిండికి లేదు, నాకు నీడకే. ఇక మన ఇద్దరం కలిస్తే ఏమున్నది, భోగి భోగి రాసుకుంటే బూడికి రాసినట్టు. అదే నీ ఇంటికి ఆయన ఇంటి పిల్లని తెచ్చుకుంటే ఇంటి ముందట ఇంత లక్ష్యం ఉంటుంది. నా బిడ్డనైన వాళ్ళకి ఇంటికి ఇస్తే నీడకుండి వస్తుంది. అది పని చేసి మనం వీళ్ళకి పెళ్లి చేస్తే ఎట్లా వస్తారు? నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. ఏం చేద్దాం? సరే పద, నీకు కోడలు కావాలి, నాకు అల్లుడు కావాలి. ఇక సర్ది కట్టుకున్నారు, ఊళ్ళో కొంట పోయింది. ఆ స్ట్రచ్ దాకా తిరిగిండు. ఏమవుతుందంటే ఏమున్నది మరి ఆడ? ఇక పిల్లని అడిగితే పిల్లగాడు ఏం చెప్తాను అని అడుగుతాడు. పట్నంలో కొలువు చెప్తానని చెప్పాలి, లేకపోతే 10 ఎకరాలు సాగు చెప్తానని చెప్పాలి. ఓ ఇంట్లో పిల్లగాని చూసి నచ్చింది, ఎట్లయినా ఇంటికి బిడ్డని ఇయ్యాలని. ఆ పిల్లగాని తండ్రి అడిగిండు, సరే నీతో నేను ఇయ్యమందుకుంటా, మరి నీ కూతుర్ని ఇచ్చి కట్నం ఏం పెడతావు, కానుకలు ఏం పోతావు, మరి ఆ ముచ్చటేదో ముందుగానే చెప్తే మీతో ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము అన్న. వీడికి నీడకే లేదు, వానికేం కట్నం ఇస్తారు చెప్పు? పెళ్లి చేయకుండా ఉంటారు మరి ఎట్లా? ఈ అరకత్ దక్కుడు తలకే కిందికేసి ఇక ఇద్దరికైతే అవమానం జరిగింది. ఎదిగి ఇట్లయితే కుదరదు. సరేగా మన ఇంటికి పోదామని తిరుగు పయనం అయితే బట్టి ఇక హరకత్ దక్కునికి అనిపించి ఇక చేసేదే ఉన్నది, అట్నో కూలో నాలో చేసుకొని బతారు. బాబా నా బిడ్డ నీకు ఇస్తా, ఇక తీసుకుపోవాలి. ఇక బరకత్ దక్కుడు అనుకున్నాడు. ఏం చెప్తాం మరి? దొరకని దానికి బరికిందే బుక్క. ఇక గట్లయితే గట్ల లగ్గం పెట్టించినాక పెళ్ళికి మనల్ని వెళ్తే పోదాం. మంచుకున్నది ముచ్చట. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మీ బాటా సారీ.